మా డైరెక్టర్ మునిరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. బేసిక్గా ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి చాలా థ్యాంక్స్ అండి. మొదటగా నేను స్పీచ్ స్టార్ట్ చేయాలంటే మా అమ్మతో స్టార్ట్ చేస్తా. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిందండి. ఏ పండగకి వెళ్ళట్లేదు. మా అమ్మ ఎప్పుడు పిలుస్తుండే కానీ ఏ పండగకి వెళ్ళట్లేదు. బట్ మా అమ్మకి చెప్తున్నా, April 17 మాత్రం మన పండుగ జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎమోషన్ కాకూడదు అనుకున్నా, బట్ ఎమోషన్ అయిపోతున్నా కానీ. బట్ ఈ సినిమా జర్నీ నాకు చాలా స్పెషల్ అండి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండింగ్ అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను బేసిక్గా ఏంటంటే నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ప్రతి నాటకాలు వెళ్ళి చూస్తూ ఉంటాను. అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అనే నాటకాలు చూసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ క్యాష్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే అలాంటి మంచి ఆర్టిస్టులకి ఇంతవరకు అవకాశం రాలేదని నా ఫీలింగు. ఈ సినిమా చాలా వరకు చాలా బాగా చేశారు. నేను ఎంత స్క్రిప్ట్ రాసినా ఏం చేసినా ఆర్టిస్ట్ పర్ఫామ్ చేయకుంటే అది ఎప్పటికీ నా అవుట్పుట్ అనేది సరిగా ఉండదు. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ సినిమా మిమ్మల్ని April 17 మాత్రం మిమ్మల్ని డ్యామ్సూర్ చెప్తున్నా, మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్నితో గిల్లుగా జల్లాడిస్తుంది, ఎమోషనల్ చేస్తుంది, సస్పెన్స్ని గురి చేస్తుంది. కన్ఫర్మ్ ఆ వరల్డ్ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ భావోద్వేగంతో మళ్ళీ బయట వస్తారు. అండ్ ఇక్కడ దీన్ని పనిచేసిన టెక్నీషియన్స్ అన్ని చాలా బాగా చేశారండి. చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. డిఓపి కానీ, మన అక్షయ్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ, సనారే సింగిల్ కార్డ్ రాశాడు. అందరి టెక్నీషియన్స్ గురించి నేను చాలా నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. కానీ నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు. ఒక ఆర్టిస్ట్లో ఒక టెక్నీషియన్స్ అన్నీ కలిపి చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందని మీరు April 17 పక్కా చూస్తారు. అండ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టు నా చేతుల్లో పెట్టి మంచిగా చేసుకుంటారా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే రితికేష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు చాలా హెల్ప్ చేశారు రితికేష్ సార్. కానీ ఈ ప్రాజెక్ట్ జరగడానికి ఓన్లీ ముగ్గురే అండి. ఒకరికి కిరణ్ సారు, ఒకరు రితికేష్ సారు, ఇంకొకరి CEO మేడం రహస్య మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉన్నాను ఓడి నాకు తెలియదు, కానీ ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకలా ఉండిపోతా, కన్ఫామ్గా చెప్తున్నా. మీకు సహాయం అది పక్కన పెడితే నేను ఎప్పుడున్నా మీ వెంటే ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కిరణ్ సార్ గురించి చెప్పాలంటే నాకైతే ఒక అన్న గురించి ఏం చెప్తాం, ఒక తండ్రి గురించి ఏం చెప్తాం చెప్పండి. మనసులో దాచుకుంటాం తప్పించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాం మా టీం గురించి, మా జర్నీ గురించి. చాలా ఉన్నాయి, చాలా చాలా బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.